నమస్తే అందరికీ. శ్రీరాముడు పరశురాముడితో ఇలా అంటున్నాడు, విడిచిపెట్టమంటావా బాణాన్ని అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు ఇలా అంటాడు, నాయన నేను గెలిచి ఈ పృథ్వీ మండలాన్నంతటినీ కశ్యపునికి ధారపోసేశాను. అప్పుడు కశ్యపుడు నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండకూడదని షరతు విధించాడు. ఇప్పటికే చీకటైంది, అసుర సంధ్య వేళ అయిపోతున్నది. నేను భూమండలం మీద ఉండకూడదు, మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. మరి నీవు నా గమనశక్తిని కొట్టేస్తే నేను అక్కడికి వెళ్ళలేను, మాట తప్పినవాడిని అవుతాను అంటాడు. అప్పుడు రాముడు, అయితే నీ తపశ్శక్తితో సంపాదించుకున్న ఊర్ధ్వలోకములు ఉన్నాయి, తపోలోకాలు ఉన్నాయి, ఆ తపస్సునంతటిని కొట్టేస్తాను అని అంటాడు. ఇది కంటికి కనపడదు, ఇది రామశక్తి అంటే. అందుకు పరశురాముడు ఒప్పుకున్నాడు. రాముడు బాణం విడిచిపెడతాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకములన్నిటినీ ఆ బాణంతో కొట్టేస్తాడు. వెంటనే వడివడిగా నడుచుకుంటూ పరశురాముడు మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. ఒక్క భీష్ముని చేతిలో తప్ప ఇప్పటి వరకు పరశురాముడు ఎవరి చేత ఓడింపబడలేదు. పరశురాముడు వెళ్ళిపోతూ, రామ నువ్వెవరో నేను గుర్తుపట్టాను, నువ్వు మధుకైటబులనే రాక్షసులను సంహరించిన శ్రీ మహావిష్ణువువి, దేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి. అటువంటి నీకు స్వస్తియగుగాక. ఇంకా నా అవసరం ఈ భూమండలం మీద లేదు, నేను మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. తరువాత సంతోషంగా దశరథ మహారాజు తన బిడ్డలను తీసుకొని అయోధ్య నగరానికి చేరుకున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మొదలైన వారు ఎదురొచ్చారు. కోడళ్లను చూశారు, హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు. కోడళ్లను ముందుగా దేవతా గృహాల్లోకి తీసుకెళ్లి వారిని అక్కడ ఆరాధించే కులదైవముల స్వరూపాలను చూపించారు. వివాహానంతరం 12 సంవత్సరాలు సీతారాములు అయోధ్యలోనే గడిపారు. ఇద్దరిది ఒకటే హృదయమై ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు. పెళ్లి చేసుకున్న 4 జంటలు చాలా ఆనందంగా అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ పెళ్లితో మన బాలకాండ ముగుస్తుంది. ఇలా నేటితో మన బాలకాండ ముగిసింది. ఈ బాలకాండలో మనం వాల్మీకి కథ, గురువు యొక్క గొప్పతనం ఏమిటి, ఏకశ్లోక రామాయణం, దశరథ రాజ్యం, శ్రీరామ జననం, దశరథుని అశ్వమేధ యాగం, విశ్వామిత్రుడు రావటం, తాటక సంహారం, గంగావతారం, క్షీరసాగర మదనం, అహల్య వృత్తాంతం, శివధనుర్భంగం, సీతారామ కళ్యాణం, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ బాలకాండ తర్వాత అయోధ్యకాండలో కూడా ఇలానే చాలా ఘట్టాలు ఉంటాయి. అవేంటో మన తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.